వేడి వేడిగా బోటి కూర అయితే రెడీ అయిపోయిందండి. మనకి చాలా అంటే చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. అసలు టేస్ట్ కూడా ఇరగతీస్తుంది అనమాట. ఇలాగానే నేను వండిన తీరుగా కానీ మీరు వండి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కసారికి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక విషయం ఏంటంటే ఈ 4 రోజుల నుంచి మేము వీడియో అయితే చేయలేకపోయాము. ఎందుకంటే మాకు వరదలు వచ్చి మునిగిపోయినాయని చెప్పాం కదండి. కరెంట్ అయితే ఒక 4 రోజుల నుంచి అయితే ఇంట్లో కరెంట్ అయితే లేదు. మనకు వీడియో ఎక్కించాలంటే మనకు కంపల్సరీగా కరెంట్ అవసరం కాబట్టి ఇక మాకైతే కరెంట్ అయితే వైర్లెస్ అయిపోయి కరెంట్ అయితే ఇవ్వలేదండి 4 రోజుల నుంచి. అందుకనే మేమైతే వీడియో పెట్టడం అయితే అవ్వలేదు. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇవ్వండి, బోటి అయితే తీసుకొచ్చాము. వెళ్ళి ఇదైతే 250 రూపాయలు తీసుకున్నారు. నేను వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళ ముంచేసి ఇచ్చానమాట ఒక 5 నిమిషాలు. ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. ఇవ్వండి, అలా ఉంచితే అలా చక్కగా నీట్గా వచ్చేసిద్ది. ఈ వరదలు మాత్రం మనకి బేవచ్చం అయిపోయి అసలు అల్లకల్లం అయిపోయింది అనమాట. ఈ కరెంట్ ఒకటి లేకపోవడం, అసలు వీడియో పెట్టడం అనేది అసలు జరగలేదు. ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నేను మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుండి అయితే వీడియోలో అయితే పెడుతున్నామండి. నిన్న నైట్ నుంచి అయితే కరెంట్ అయితే మనకి డైలీ వస్తుంది. ఇక మనకి వీడియో ఎక్కిస్తానికి కూడా నెట్ అవన్నీ మనకి కుదురుతాయి కాబట్టి ఇక వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇదిగోండి, వేడి నీళ్ళు వేస్తామంటే ఇలాగ మనం కష్టపడ అవసరం లేదు. చక్కగా నీట్గా ఇలా వచ్చేసిద్ది అనమాట. ఫ్రెష్గా ఇప్పుడే మనకి చక్కగా గొర్రెని కోసి ఇచ్చారు. ఒక అరగంట టైం అయితే అక్కడ పట్టింది కొట్టి దగ్గర. చక్కగా ఇప్పుడు చేసేసుకుంటే ఇక వంట దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ముందు చేస్తామే, మనకి టైం ఏం పట్టదండి, ఫాస్ట్గానే అయిపోతుంది కదా. చూసారు కదా, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ వేడి నీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇవి మొత్తం వేసేసి నీళ్ళు వేసేసి ఉడకబెడతారండి. ఒక అరగంట అలా ఉడకబెడతారు. అలా ఉడకబెడతాం వల్ల ఏమైందంటే ఇది బిగిసిపోయి మనం ఇలా లాయన కూడా అసలు ఏమి ఈ పైన ఉన్నది రాదండి, అస్సలు చండాలంగా అయిపోయింది అనమాట. మనం వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇవి పచ్చిదే ఇలా ముంచేసుకున్నామంటే చక్కగా ఇప్పుడు నేను ఎలా తీసానో అలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో, చేతితో తీసిన వచ్చేస్తుంది నీట్గా. ఎవరైనా బోటి తెచ్చుకున్న వాళ్ళు, ఒకవేళ చాలా మందికి రాదండి బోటి చేస్తాం అయితే, ఆ రాణాల గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట. మనం నీళ్ళు తీసుకొచ్చి మరగబెట్టేసి ఈ బోటి దాంట్లో వేసుకుంటే మనకి తొందరగా అయిపోయిద్ది. మనకు అసలు బోటి చేసామన్న ఇది కూడా ఉండదన్నమాట. వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి, తెలియని వాళ్ళ కోసం అయితే. చక్కగా నీట్గా తెల్లగా కూడా వచ్చేసిద్ది. చూసారు కదా, ఇదైతే మరి మా ఊర్లో అయితే 250 అయితే తీసుకున్నారండి. ఫ్రెష్గా ఇప్పుడే చేసి మన కళ్ళ ముందే చేసి ఇచ్చారనమాట. నేను అలా అయితేనే తెస్తాము, లేకపోతే మామూలుగా కొంతసేపు బయట పెట్టేస్తారు కదండి, ఏమో ఈగల వాళ్ళు వేసి బాగోదు. అసలు అలా ఉంటే అసలు తేమన్నమాట. ఎందుకంటే మనకి ఈ బోటి ఆయన కూడా ఖాతానే, ఎప్పుడైనా మనం తీసుకొచ్చినా కొంచెం మంచిది వేస్తారు కాబట్టి మేము ఆ కొట్లోనే తెస్తాం. ఇంకెక్కడ ఉన్నా కూడా అసలు తేము. చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చిందో. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మాకు 4 రోజుల నుంచి మా బాధలు అయితే అర్థం చేసుకుంటే వీడియో పెట్టడం అయితే అవ్వలేదు. వీళ్ళేంటబ్బా వీడియో పెట్టట్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మాకైతే మరి మా బాధలు మాకు ఉన్నాయండి. కరెంట్ అయితే లేదు, మనకి వీడియో పెట్టాలంటే కేవలం కరెంటే కావాలి కాబట్టి అందుకని చెప్పి మేమైతే వీడియో పెట్టడం అయితే జరగలేదు. మీకు ఎలా ఉందో మేము కూడా అంతకన్నా ఎక్కువగానే బాధపడ్డామండి మేము వీడియో పెట్టలేకపోయినందుకు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను చెప్పాను మొన్న డైలీ అయితే వీడియోస్ వస్తాయని చెప్పాను, కానీ మరి కరెంట్ లేనప్పుడు మనం వీడియోస్ తీయాలంటే కుదరదు కాబట్టి, అస్సలు అది సాధ్యమైతే కాదు కాబట్టి ఇక మాకైతే కుదరలేదండి. ఇక అన్నీ బాగు చేశారు. ఇక డైలీ అయితే మనకి వీడియోలు అయితే ఇక వస్తాయండి. మీరు మాత్రం మమ్మల్ని అబద్ధం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చక్కగా ఇలాగ తెల్లగా వచ్చేసింది. చూస్తారా ఎలా వచ్చిందో? ఇవ్వండి, ఇలా వచ్చేసిద్ది అనమాట. ఎవరైనా సరే వేడి నీళ్ళు బాగా మరగబెట్టేసి పక్కన పెట్టేసుకొని చక్కగా ఇవ్వండి ఇలాగ నాలాగే కూర్చొని ఇలా ముంచేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు ఉంచామంటే
అన్నీ కూడా ఏవి ఉడకబెట్టవసరం లేదండి. ఇగోండి ఇవి కూడా నేను ఉడకబెట్టలేదు, పచ్చిదే తీసుకున్నాను. మనకి చక్కగా వచ్చేసింది అనమాట. బోటి కూడా మనకు చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. కొంతమంది అయితే గంటలు చేస్తూనే ఉంటారు. పొద్దున్న 9 నుంచి 12, 1 గంటగా చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు అంత చేస్తారంటే ఇదే కారణం. ఉడకబెట్టేస్తారనమాట వాళ్ళు. ఆ ఉడకబెట్టడం వల్ల ఇది బిగిసిపోయి మనకి ఇలా కత్తి పెడితే అన్నా రాదు, దేనితన్నా రాదండి. చూసారు కదా, చక్కగా మనం ఇలా చేత్తా అంటుంటేనే తెల్లగా పైన ఉన్న ఇదంతా వచ్చేస్తుంది. నీట్గా కూడా మనకు బోటి ఉండిద్ది. నేను చెప్పాల్సింది ఏంటంటే అదే చెప్తున్నానండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా ఇలా అయితే చేసుకోండి. మీకు బోటి అంటే ఇష్టం ఉండిద్ది, అత్త చేసుకోవడానికి బద్ధకం ఉండిద్ది. ఆ బద్ధకం కూడా మనకు ఉండదండి ఇలా కానీ చేసుకుంటే. ఎందుకంటే తీసుకొచ్చి గంటలు చేయాలి కదా, ఎందుకులే అని చెప్పి చాలా మంది అనుకుంటారు. లేదు అలా అయితే అసలు అనుకోవద్దు. వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు ఇది ముంచేసి ఇలా చేసుకుంటే మీకు డెఫినెట్గా 10 నిమిషాలు అయితే అయిపోయిద్దండి. ఎవరైనా సరే ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి. మా వీడియో ఇది కనుక మీకు ఈ బోటి చేస్తున్నా కనుక నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మనం బోటి చేసుకున్నాం కదా, ఇక వంటలోకి అయితే వచ్చేద్దామా. నేనైతే ఇదిగోండి బోటి చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూసారా ఎంత తెల్లగా ఎంత బాగా చేశాను. బోటి సూపర్గా వచ్చింది కదా. ఇదిగోండి దానికి కావాల్సిన ఆనియన్స్ అయితే నేను 3 చిన్న సైజు ఆనియన్స్ అయితే తీసుకొని కోసి పక్కన పెట్టానండి. ఇదైతే కొత్తిమీర, ఇదైతే పచ్చి మసాలాకి అయితే నేనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరికి అయితే కాదు ఎండు కొబ్బరి. ఇదిగోండి ఇప్పుడేమో వెల్లుల్లి నేను ఒలిచేసి గుడ్లు పెట్టేసుకున్నాను, అదంటే పక్కన పెట్టుకున్నాను గుడ్లు ఒలిసి. అల్లం నేను పచ్చి మసాలాకి అయితే వేస్తానండి. దీంట్లో అయితే ఇంకా నేను వేయాల్సినవి ఉన్నాయి. మిరియాల గింజలు ఇవ్వండి, ఓ 10-15 తీసుకున్నాను. ఈ మసాలా అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకోండి ఈ మసాలాలో అయితే. వాటర్ లేకపోతే అసలు మనకి మిక్సీ అవ్వదు కదా. ఇవ్వండి ఇలాగ చక్కగా మనం పచ్చి మసాలా పేస్ట్ చేసేసుకొని ఓ పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ చేసుకుంటున్నాను. నేనైతే బోటి ఇప్పుడు కుక్కర్లో అయితే వండుతానండి. ఎందుకంటే బోటి కుక్కర్లో వండితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆ బోటి అలా కనిపించినా కొంచెం కొంచెం గట్టిగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మటన్ మనకి ఎలా ఉండిద్ది, బోటి కూడా అలాగే ఉండిద్ది. అందుకని చెప్పి నేను కుక్కర్లో అయితే వండేసుకుంటున్నాను. కుక్కర్లో వండితే అసలు మెత్తగా ఉడికిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికి తగ్గట్టుగానే నేను పచ్చి మసాలా కూడా వేసేసుకున్నాను. చక్కగా మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ మసాలా అయితే సరిపోద్దండి. ఇంకా వేరే కూరలకు అయితే యాలకులు అవన్నీ వేయాలి కాబట్టి, కానీ ఈ బోటి కూరకు అయితే ఈ ప్రస్తుతానికి ఈ మసాలా అయితే సరిపోయిద్దండి. ఇవి మాత్రమే వేసుకోవాలి. నేను వేరే చికెన్ కానీ మటన్ కానీ ఏమైనా వండానంటే దాంట్లో ఇంకా మిగతా చాలా వేయాలి, అవి వేయలేదన్నమాట. వీటికి ఈ మసాలానే బాగుంటుంది. సరే అయితే ఇప్పుడైతే మనం నూనె కూడా వేసేసుకుందామా. ఇదిగోండి నూనె కూడా వేసేసుకున్నాను. నూనె కూడా మనకి వీటెక్కాలన్నమాట. దీంట్లో బిర్యానీ ఆకులు 2 వేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఈ ఆకులు కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా ఈ ఆకులది, అందుకని చెప్పి వేస్తున్నానండి. ఇవ్వండి నేనైతే 2 పచ్చిమిర్చి అయితే బారుగా కోసేసి వేస్తున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా అయితే కొయ్యకూడదు అనమాట. ఇలా అయితే మనకు బాగుంటుంది. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మనకి కూరలో బాగా దిగి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను పచ్చిమిర్చి అయితే అసలు చిన్నగా అయితే కొయ్యలేదండి, ఇలా బాగానే కోసేసుకున్నాను అనమాట. ఇలా వేగుతున్నాయి కదా, ఇంకొంచెం సేపు వేగినాయి అంటే మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా నేను వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒక్కసారి కుక్కర్లో వండి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మామూలుగా తప్పాల్లో కానీ దాకల్లో కానీ కళాయిల్లో కానీ వండుకుంటాం కదా,
దాంట్లో కన్నా మనం కుక్కర్లో వండుకొని ఒక విజిల్స్ కానీ ఒక 7-8 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా కూర ఉడికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు కుక్కర్లో కూడా ట్రై చేయండి. మనకి ఉల్లిపాయలు బాగా వేగడానికి ఇక మీకు తెలిసే ఉంటుంది, నేనైతే కల్లుప్పు వేసుకుంటాను. ఇవ్వండి, చక్కగా కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలు చక్కగా తొందరగా వేగుతాయండి. ఈ ఉప్పు వేయకపోతే ఉల్లిపాయలు చాలా లేట్గా వేగుతాయి. అందుకని చెప్పి నేనైతే కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. చాలా రోజుల తర్వాత పొయ్యికి వచ్చినంత ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. ఎందుకంటే మనం వీడియోస్ చేయలేదు కాబట్టి, మనం ఎప్పుడు వంట చేసినా మనం వీడియోస్ చేస్తాం కాబట్టి అదొక మనకు అలవాటు అయిపోయింది. ఇక నేనైతే ఈ 5-6 రోజుల నుంచి వీడియోస్ అయితే చేయలేదు కదండి. ఇక కరెంట్ అయితే చెప్పాను కదా, వైర్లు అయితే అయిపోయి మాకైతే కరెంటు ఒక గంట ఇస్తే ఒక గంట కొట్టలేదు, ఒక గంట ఇస్తే ఒక గంట కొట్టలేదు అని చెప్పి ఇంకా నేనైతే వీడియోస్ చేయడం కూడా అవ్వలేదు. ఇక కరెంట్ లేకపోతే ఎలా చేస్తామండి, అందుకని చెప్పి మేమైతే తీయలేదు అనమాట. చక్కగా ఉల్లిపాయలు ఇలాగ చక్కగా వేసుకోవాలి. ఇలా వేగాలన్నమాట. పచ్చి మసాలా అయితే కమ్మగా వాసన వస్తుందండి, చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది. మీరు కూడా ఈ బోటి ఎప్పుడైనా తెచ్చుకుంటే మసాలా నేనేమేమి వేసాను అవే వేసుకొని ఈ కూర అయితే వండుకోండి. టేస్ట్ అయితే మీకే తెలుస్తుంది, నేనైతే చెప్పడం ఎందుకు, మీరు కూడా ట్రై చేశారనుకోండి మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం మసాలా కూడా వేసేసుకుందాము. ఎందుకంటే మనం ఉల్లిపాయలతో పాటు మసాలా కూడా వేగాలండి. ఎందుకంటే నేను పచ్చి మసాలా అని చెప్పాను కదా, మనకి ఈ మసాలా వేగితేనే దీనిలో టేస్ట్ అనేది ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఈ మసాలా అనేది ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం ఉల్లిపాయలు వేగినాయి అంటే మనం మసాలా కూడా వేసేసుకుందాము. పసుపు కూడా మనం ఇప్పుడే వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం కల్లుప్పు వేసాం కదా, పసుపు కూడా వేసేసుకుందామంటే ఇప్పుడు మనం ఈ బోటి వేయంగానే అందులో వాటర్ అనేది మనకి బయటకు వచ్చేసేది అనమాట. పసుపు కంపల్సరీ వేయాలి. పసుపు కానీ ఉప్పు కానీ వేయకపోతే మనం బోటిలో ఉన్న వాటర్ అయితే రాదండి అని చెప్పి నేనైతే ఇంకా ముందే వేసేసుకున్నాను. ఎలాగో మనకి ఇప్పుడు బోటి వేస్తాం కదా మసాలా వేసిన తర్వాత, ఇక వాటర్ మొత్తం మనకి బయటకు రావాలంటే కంపల్సరీగా ఇలా అయితే వండుకోండి. మీరు కూడా టేస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు, ఎరగ తీసేసిద్ది అనమాట. ఇప్పుడైతే మనం పచ్చి మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, నేనైతే కూరకు సరిపడ్డ మసాలా అయితే వేస్తున్నాను. నేను ఇప్పుడు మసాలా ఏదైతే చేశానో అది మొత్తం ఈ కూరకైతే పట్టిద్దండి. ఎందుకంటే చూసారు, ఇదిగో ఒకసారి చూడండి, ఆ బోటీకి మనకి కరెక్ట్గా మసాలా కావాలంటే ఈ మసాలా మొత్తం వేసుకోవాల్సిందే. నేను ఇప్పుడు ఎంతైతే చేశానో అంత వేసేసుకోవాల్సిందే. ఇందులో మనం ఇంకా రాదు కాబట్టి కొంచెం వాటర్ అయితే దీంట్లో వేసుకుందాము. ఎందుకంటే ఈ లాస్ట్లో ఉన్నది టేస్ట్ చాలా బాగుండిద్దండి. నేను అందుకే ఎప్పుడు కూడా ఇలాగ వేసుకుంటాను. పక్కన పెట్టేసుకుంటే ఆ తర్వాత మనం వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ వేసినప్పుడు ఈ నీళ్ళు వేసేసుకుంటే సరిపోయిద్ది. చక్కగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి, చాలా బాగా మగ్గినాయి ఉల్లిపాయలు అయితే. స్మెల్ కూడా ఎరగ తీసేస్తుందండి. పచ్చి మసాలా వాసన అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదే విధంగా మీరు కూడా నేను ఎలా ట్రై చేశానో అలాగే ట్రై చేయండి. కూర అయితే మాత్రం ఎరగ తీసేస్తుంది. ఇప్పుడైతే ఈ బోటీ కూడా వేసేసుకుందాము. చూసారా ఎంత తెల్లగా ఎంత బాగా చేశాను బోటీ అయితే. నేను ఎలా చేశానో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా.
ఒకసారి అయితే కలిపేసి ఒక 10 నిమిషాలు దీన్ని మనం వదిలేసామంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం మనకైతే ఇంకిపోయిద్దండి. చూసారు కదా, వాటర్ ఏదైతే ఉందో అదంతా మనకి ఇంకిపోయిద్ది అనమాట బయటకు వచ్చేసి. చక్కగా ఇలా కలిపేసుకున్నాక అలా వదిలేద్దాము. ఇక ఒక 10 నిమిషాల టైం అయితే పట్టిద్దండి. ఇలా అయితే వదిలేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం పొయ్యి దగ్గరికి అయితే వచ్చేద్దామా. ఒకసారి అయితే చూద్దామండి. దాదాపు 20 నిమిషాల దాకా నేనైతే ఇలా వదిలేసాను. రెండు వాటర్ అయితే వచ్చి ఇంకిపోయినాయి అనమాట. ఇప్పుడు కారం వేసేసుకుందాము. చాలా వరకు మెత్తగానే ఉడికిపోయింది కూర అంతాను. ఎందుకంటే మనం 20 నిమిషాలు ఇలా వదిలేసాం కదా, వాటర్ అయితే చాలా వాటర్ వచ్చింది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచేసాను అనమాట. చూసారా, నేనైతే ఇందాక మసాలా మిక్సీ గిన్నె అయితే నేను వాటర్ వేసేసుకున్నాను కదా, ఆ వాటర్ అయితే మనం వేసేసుకోవాలి. ఆ వాటర్ అయితే చాలండి, ఎందుకంటే మనకి 7-8 విజిల్స్ రావాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు అయితే చాలలేదు, కొంచెం వేసుకోవాలి. ఇవ్వండి, ఈ ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. మనకైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని 7-8 విజిల్స్ అయితే ఎలా ఉంచేసుకోవాలి. తర్వాత మీకు కూర ఎలా ఉందో నేనైతే చూపించేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. నేను చికెన్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది 7-8 విజిల్స్ అయితే రావాలండి. ఎందుకంటే మనకి బోటి అనేది చాలా గట్టిగా ఉండిద్ది. మనం విజిల్స్ ఎక్కువ పెట్టుకున్నాం అంటే చక్కగా మెత్తగా ఉండిద్ది, తినడానికి కూడా మనకి నోటికి కూడా రుచిగా ఉండిద్ది అనమాట. కాబట్టి నేనైతే మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకున్న తర్వాత 8 విజిల్స్కి అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత అయితే మీకు చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా టైం పట్టింది కాబట్టి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే విజిల్స్ అయితే మనకి 8 విజిల్స్ అయితే వచ్చినాయండి. ఒకసారి అయితే మనం తీసి చూద్దాము. ఇదిగోండి, కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా మనకి. దీంట్లో ఇక మేక కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కూర కూడా మనకి దగ్గరికి వచ్చేస్తుంది. చూసారు కదా, సింపుల్గా అయితే ఇలా అయిపోయిందండి బోటి కూర అయితే. ఎవరైనా ట్రై చేయాల్సిన వాళ్ళు కంపల్సరీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వండేసాను కదా, టేస్ట్ కూడా చేసి మీకైతే చెప్తాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే కూర అయితే అయిపోయింది. ఈ మాత్రం మనకి గ్రేవీ ఉండాలి, ఎందుకంటే బోటి కూరకి చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా మనకు లేదు, మనకి కావాల్సినంత ఉంది కలుపుకోవడానికి అయితే. ఇక ఎందుకు ఆలస్యం, స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని కమ్మగా టేస్ట్ అయితే చేసేద్దాము. లేట్ అయితే చేయకుండా ఇగో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇక ఎందుకు ఆలస్యం, నేనైతే ఇప్పుడైతే ఇది నేను అన్నంలో అయితే వేసుకోవట్లేదు అనమాట. నేను మామూలుగా కూర మామూలుగానే తిందామని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నంలో ఎప్పుడు మనం ప్రతి కూర తింటాం కదా. కాకపోతే ఈ బోటి కూర అనేసరికి మనం అది కూర ఉట్టిగా తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఉట్టి కూర తింటున్నానండి. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే వేడిగా బోటి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఏంటో నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను.
మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కూర ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చూసేద్దాము. ఆలస్యం ఎందుకు ఇంకా. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేసేద్దామా, ఇంకెందుకు ఆలస్యం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్మెల్ అయితే ఎరగ తీసేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనం ఈ కూరకు సరిపడ్డ మసాలా అయితే వేసుకున్నాను అనమాట. అస్సలు ఎరగ తీసేసిద్ది కూర కూడా అనుకుంటున్నాను నేను. చూద్దాం ఇప్పుడు. మామూలుగా అయితే లేదండి, కుక్కర్లో వండాం కదా, ఇంకా మెత్తగా ఉడికిపోయి ఆ మసాలా అనేది ముక్కలకు పట్టి సూపర్ టేస్ట్ అయితే వచ్చేసిందండి. బా నోట్లో కరిగిపోతుంది. అసలు నోట్లోకి పెట్టంగానే అలా కరిగిపోతుంది. చాలా బాగుంది. కూరకైతే మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇదైతే నేను అసలు మాటలో చెప్పలేకపోతున్నాను, అంత టేస్ట్గా ఉంది. సూపర్గా కుదిరింది. ఇలా నోట్లు ఆడుతుంటే అలాగే అసలు గొంతులకి అస్సలు దిగిపోతుందండి. అంత బాగుంది, అంత సూపర్గా కుదిరింది కూర అయితే. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనమాట. కంపల్సరీగా మీరు అందరూ ట్రై చేయండి. మీకు ఎవరికైనా బోటి చేస్తాను అనాలు కూడా కంపల్సరీగా నేను ఎలా చేశాను అలా అయితే చేసుకొని కూర అయితే చక్కగా వండేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట కూర. ముక్క పెడుతుంటే అలా దిగిపోతుందండి. చాలా బాగుంది. అంత మెత్తగా ఉడికిందనమాట. నాకు అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు, తినేయాలనిపిస్తుంది. ముక్క అయితే ఎన్నకోసలా కరిగిపోతుందండి నోట్లో పెట్టంగానే. అంత బాగుందనమాట టేస్ట్ అయితే. అసలు మాటలు అయితే నేను అసలు చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది. ట్రై చేయాల్సిన వాళ్ళు అయితే నేను కంపల్సరీగా ఇలా ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ట్రై చేసుకోండి, నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందా ఏంటో. కంపల్సరీగా నచ్చుద్ది మీ అందరికి. ఇలా చేతిలో ఉన్నా కూడా ఎప్పుడు తినేద్దాం అనిపిస్తుందండి. మీరు నేను అలా తింటుంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు కూర అయితే ఎంత బాగుంది అనేది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మాకైతే ఈరోజు సండే స్పెషల్ అయితే బోటి కూర అయితే ఉద్దిరిపోయింది. అలా ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.